బాబు లోకేష్ దావోస్ వెళ్లి పొలిటికల్ మార్కెటింగ్ చేసుకున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ తెచ్చిన పరిశ్రమలను బాబు క్రెడిట్ చోరీ చేశారని ఆరోపించారు. దావోస్కు వెళ్లింది చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్తో కాదని టీడీపీ బ్యాండ్ మేళంతో వెళ్లినట్టు కనిపిస్తోందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలని, వారి ప్రారంభించినటువంటి, వారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలకి, వారు నిర్మాణం చేపట్టినటువంటి కార్యక్రమాలకి, వారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులకి నేనే కారణం అని చెప్పుకునేటువంటి ప్రయత్నం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి కొడుకు చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నడుస్తూ ఉంటే మీరు ప్రపంచ వేదికల మీదకి వెళ్ళి మీరు డప్పు కొట్టుకొని మీరు గొప్పలు చెప్పుకొని తిరిగి ప్రతిపక్షాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడానికి మీరు ప్రపంచ వేదికలు వాడుకుంటారా? సిగ్గు అనిపించట్లేదు మీకు? నిన్న అక్కడ జ్యూరిక్లో జరిగినటువంటి ఆ తెలుగు డయాస్పోరా సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఏం గొప్పలు చెప్పుకుంటారు? మొన్న పండక్కి రికార్డింగ్ డాన్స్లు వేయించుకున్నామని చెప్తారా? తెలుగుదేశం పార్టీ పెద్ద రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అనేటువంటి ఒక ఘనత సాధించామని చెప్పుకుంటారా?